మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఓ గమ్మతైన ముచ్చట దొరికిందిలా. గమ్మత్ అంటే గమ్మతి ఇదే ప్రయత్నం చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఈ సౌటుపల్లి ఉందిగా, హైవేకే ఉంటుంది. సౌటుపల్ల మండలం ఒకటి కొయ్యలగూడెం అనే గ్రామం ఉంది. ఆ కొయ్యలగూడెంలంట శివుడు వెలిసిండంట, పరమశివుడు వెలిసిండంట. పరమశివుడు వెలిసాగానే ఓల్కో కంటికి అవపడ్డట్టుంది. అవపడంగానే ఏం చేస్తారు, ఈ దోస్తులకు ఆ దోస్తులకు చెప్తారు కదా. ఈ ముచ్చట ఈడబోయి ఆడబోయి ఊరు పెద్ద మనుషుల చెవులో పడ్డది. ఊరు పెద్ద మనుషుల చెవులో పడంగానే ఏం చేసిరు, అమ్మన కొడుక మన ఊరికి పరమశివుడు వచ్చిందంటే మామూలు ముచ్చట కాదు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడనో పోతాం, లక్షలు ఖర్చు పెట్టుకొని పోయేస్తుంటారు కొంతమంది శివుని దర్శనానికి. కానీ మన ఊరికే శివుడు వచ్చిందంటే మన ఊరు పుణ్యంగల్ల ఊరు అనుకొని ఏం చేసిరంటే పెద్ద మనుషులంతా కలిసి పండుగ చేయాలనుకున్నారట. ఫస్ట్ అయితే శివలింగం కడుగుదాం పరని శివలింగం కడుగురని శివలింగం కడిగిపోయి మంచిగా పాలతోటి నీళ్ళతోటి మంచిగా శుభ్రంగా కడిగిరంట శివలింగాన్ని. కడిగి ఇక పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టి ఏం చేసిరంట, ఫస్ట్ ఊరేగించాలి. ఊరేగించి ఒక ఆడ పెట్టినాక తర్వాత గుడిబిడి కడదాం. కానీ ఫస్ట్ అయితే ఊరేగించాలని మంచిగా డప్పు కొమ్ములు ఆని తీసుకొని వచ్చిరంట. ఊరు డప్పు సాటించగానే రేపు శివునిది మొత్తం ఊరేగింపుడు అనగానే ఊరు మొత్తం పిల్ల జల్ల లేకుండా మొత్తం శివలింగం కాయనే ఊరంట. ఇంకా కొంతమంది చుట్టాలను కూడా పిలిపించుకోరంట. శివలింగం వెలిసిందంటే వాళ్ళు నవ్వుకుంటారా, వామ్మో మా అమ్మగారు వీళ్ళ శివలింగం పెరిగిందంట అని ఆడపిల్లలు కూడా వచ్చిరంట. అందరు వచ్చిరు మంచిగా డప్పు కొమ్మలతోటి పండుగ చేస్తారు. ఇంటింటికి తిరుగుతూ ఉంటే 200-300 బిందెల నీళ్ళు పోసిరంట. నీళ్ళు పోసిరు, పాలు పోసిరు. ఓశివా అంటే ఓశివా. ఆ కొయ్యలగూడెం గ్రామం మొత్తం శివ 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 ఇదే పని అంట, ఇంకో ముచ్చటే లేదు. ఓశివా అంటే ఓశివా అనుకుంటూ పోతున్నట. అయితే ఈ తిరుగుతున్న ఊరంతా తిరుగుతున్న క్రమంలో ఏమైందంటే, ఈ కొయ్యలగూడెం పక్క పోయింటే అబ్దుల్పురం మెట్టు ఉంటుందిగా, అబ్దుల్పురం మెట్టు మండలంకి వెళ్ళి ఆడకు చిన్న గ్రామం ఉంటుంది. ఆ ఊరు అంటే పిగిలిపురం అనే గ్రామం ఉంటుంది. అయితే ఆ ఊరోళ్ళ చెవిలో పడ్డదంట ఈ ముచ్చట. అరే పలానా కొయ్యలగూడెం ఉన్నట శివలింగం దొరికిందంట, మరి పండుగ చేస్తురంట. అంటే వాళ్ళు చిన్నగా వచ్చిరంట. వీడికి వాళ్ళు వచ్చి చూస్తారకల్లా వాళ్ళు పరిచయం అయ్యారంట. అయ్యా పండుగ చేసిరు కానీ దేవుడు అందరికి దేవుడే కానీ ఏడ దొరికింది మరి మీకు శివుడు అని చెప్పిరట. అనగానే మాకు పలానా కాడ దొరికిండు అయ్యా, మా ఊళ్ళోనే గెలిచిండు, ఇక మేము పండుగ చేస్తున్నాం అంటే మీరేమనుకోకరు కానీ ఈ శివలింగం మా ఊరిది మాది, ఈ శివలింగం మాది, మీ ఊరికి వచ్చింది. ఎట్టో వచ్చిందో దొంగలో లంగలో ఎత్తుకొచ్చి మీ ఊళ్ళు వేసినట్టు మా ఊళ్ళో మాయమైంది, మీ ఊరి కాడికి వచ్చింది, ఎవడో తీసుకొచ్చి ఇక్కడ పడేసిండు, మా అమ్మగాని మా శివలింగం మాకీరని వాళ్ళు వదిలిపెట్టిరట. ఇక చూడు దెబ్బ ఎమ్మటే డప్పులు పిప్పులు అని బంద్ అయినాయట. బంద్ కాగానే అట్టేట్టుంటుంది అంటే అట్టేట్టుంటుంది. మరి మా ఊరి శివలింగం మీ ఊరికి వచ్చింది, కూడా దొంగలు ఎత్తుకపోయి వేసిరా, నేనేం చేయను. సరే భూమి దొరుకుతుంటే భూమిలో దొరికిందంటే అదో లెక్క, అట్ట కాదా. ఓ పాతిళ్ళు దొరుకుతుంటే ఇంట్లో దొరికిందంటే అదో లెక్క, అది కాదా. మీకు తోమే దొరికింది. అది ఎట్లా మా ఊళ్ళో లేదు, మా ఊళ్ళోకి వెళ్ళి దొంగలు ఎత్తుకపోయారు. మా ఊళ్ళో వారం 10 రోజులు పోయి మా పరిసరాల్లో మేము ఉన్నాం, మీ ఊళ్ళో బాగాలేదు ఓడో దగ్గరనే వేసిపోయిండు. ఆలూరికి ఈలూరికి జర దగ్గరనే ఉంటుంది. మీ ఊళ్ళో దగ్గర పట్టున వేసిపోయిండు. జర మా శివలింగం మాకు ఇస్తారా అంటే మా అంతలో మేము ఊరికి కొనం పోదామని ఆలోచించారట. వాళ్ళు రాగానే ఈ ఊరిలో ఏం చేస్తారు, మీ ఇప్పటిదాకా ఇంత హంగామా చేస్తేవి, ఇంత ఎంజాయ్ చేసుకుంటే పండుగ చేస్తుంటే శివుడు దొరికినట్టే మామూలు విషయం అనుకొని కొంతమంది ఉంటారు పొరగలే అట్టేటిస్తాం ఇవ్వమని పెట్టిరట. ఇక లేదని ఈ పిగిలిపురం వాళ్ళు ఏం చేసిరు, ఆ ఊరోళ్ళకి ఫోన్ చేసిరట. ఆ ఊరోళ్ళకి ఫోన్ చేయగానే ఆడికెళ్ళి ఇంకా 4-5 వాళ్ళు కూడా వస్తారు కదా, ఆలీలు కలిసి వచ్చి పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఈ పంచాయతీ కొట్లాడొద్దు అని మాట్లాడుకొని చెప్పులు ఎట్టడం లెక్క అంటే, ఇగో మా ఊళ్ళో ఉంది వాస్తవానికి ఈ శివలింగం మా ఊరిదే, మేము చేపించిందే. ఈ శివలింగాన్ని ఓడో లంగలో దొంగలో ఎత్తుకొచ్చి మేము లేచిరు, మాకు ఇచ్చేస్తే మేము పోతాం అనగానే ఇక పెద్దవాళ్ళంతా మాట్లాడుకుని ఆయన ఇక మనూరు శివలింగం కాదా, ఇక మనం బాగానే పండుగ చేసినాము, అంత బాగానే ఖర్చు పెట్టుకొని చేసినాం, కానీ మరి వాళ్ళ దేవుడు ఆయనకి ఇచ్చేయాలి కదా అనుకొని ఈ ఊరు పెద్ద మనుషులల్లా జర మంచి బుద్ధితోటి సరే అయ్యా మీకు ఇస్తామని చెప్పిరట. మరి ఇచ్చేయిరాని అన్నారట. ఇచ్చేయిరానగానే ఇవాళ ఏమారం మంగళవారం కోరిగా శివుడిని మా ఊరికి వెళ్ళి మీ ఊరికి ఇవ్వం, రేపు బుధవారం కదా రేపు రాపోరి రేపిస్తాం, ఇవాళ మట్టుకైతే ఊకొని ఈ శివలింగాన్ని ఈయనే పెట్టురని చెప్పిరట. ఈ ప్రస్తుతానికి అయితే ఇవాళ మట్టుకైతే కొయ్యలగూడెంలో ఉన్నది, రేపు మాత్రం పిగిలిపురం పోద్దంట. ఇంకా చూడరు కథ. ఓడో లంగ దొంగ బయట గాడి తీసుకొచ్చి ఆ ఊరికి వెళ్ళి తీసుకొచ్చి శివలింగాన్ని తీసుకొచ్చి ఈ ఊళ్ళు వేస్తే ఎవరైనా ఏమనుకుంటారు, శివుడు దొరికిండంటే మామూలు ముచ్చట కాదు. పరమశివుని దర్శనం కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటారు. అసలు శివలింగం మన ఊళ్ళోనే వెలిసిందంటే ఎట్లా ఉంటుంది. అందుకోసమనే పండుగ గట్టిగానే చేసిరట. కానీ ఇంకా నయ్యం శివలింగం దొరికింది కాబట్టి నీళ్ళతోటి పాలతోటి పోయింది. అదే ఎల్లమ్మదో లేకపోతే పోలేరమ్మదో పోషమ్మదో లేకపోతే ముత్యాలమ్మదో తల్లిలో అసలు దేవతలే కనుక దొరికితే
ఇక చూడురి ఓ ఏటలు తోటలు కోసి ఆగమాగ వాడి ఎదురు ఇంకా శివలింగం దొరికింది. ఇంకా జర ఖర్చు అయితే తప్పినట్టు కానీ మొత్తానికైతే కొయ్యలగూడెం వాళ్ళు ఒకరోజు మాత్రం చాలా సంతోషపడ్డారంట. ఎందుకంటే పరమశివుడు దొరికిండు మా ఊళ్ళో అంటే మామూలు వచ్చిన ఏ ఊళ్ళో అయినా కానీ ఎవరైనా కానీ ఏమనుకుంటారు, మామూలుగా తవ్వకాలలో దొరికితేనే అరే మా ఊళ్ళో దొరికింది మా ఊళ్ళో దొరికింది అంటుంది. తోపడి దొరికేసరికల్లా అరే పరిశాన అయ్యారంట. నిన్న లేనిది ఇవాళ దొరికింది అంటే వెలిసిండు మా ఊళ్ళో దేవుడు వెలిసిండు పండుగ చేస్తున్నాం. పండుగ గట్టిగానే చేసిరట. కానీ ఇక పిగిలిపురం వాళ్ళకు పీరిపురం వాళ్ళకు రేపిస్తారంట. ఇలా మంగళవారం గోలిగంట కదా, ఇలా మంగళవారం పూటిగానంట ఇయ్యొద్దని అంటే సెంటిమెంట్ తోడు ఆపిరు. రేపు బుధవారం పూట ఇక వాళ్ళ దేవుని వాళ్ళ ఊరికి కొనబోతారంట. మొత్తం 2 ఊళ్ళ జనాలు మొత్తం పరిశాలన పడ్డారు. అరే మా ఊరి దేవుడు పోయి ఆడబడడం ఏంది, ఆ ఊరు వాళ్ళు ఈ పండుగ చేయడం ఏంది, పండుగ మామూలు పండుగ కాదు. ఆడవిళ్ళని బీడివిళ్ళని అందరూ పిలిపించుకొని బొటాయికి నీళ్ళు వస్తాంగా మనం ఇంటింటికి 200-300 బిందెల నీళ్ళు పోస్తూనే ఊరంట. డప్పులు కొమ్ములు కొడుతూనే ఊరంట. ఓ శివ అంటే ఓ శివ అంటారంట. మరి ఇంతకు మరి ఆ పిగిలిపురంలో ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి కొయ్యలగూడెం లేచిన ఆకతాయిలు దొరుకుతుండొచ్చునా? మరి ఈ దుండగులు ఎసంటి వాళ్ళ మనకైతే తెలియదు. మరి ఊరోళ్ళ బయట వాళ్ళ తెలియదు. కానీ మరి తెలుస్తుండొచ్చునా దొరుకుతుండొచ్చునా అనుల్లా శివలింగం కాబట్టి సరిపోయింది. కానీ అదే ఎల్లమ్మ తల్లి ముత్తాలమ్మ తల్లి విగ్రహం తీసుకొచ్చే కనుక ఈ టెంకాలు వేస్తే ఇక ఈ ఊరోళ్ళు ఏటలు తోటలు కోసి జోరుగా పండుగ చేదురు బొచ్చరు ఖర్చు పెట్టుకుందరు. మమ్మగాని ఆకతాయిలు ఉంటే ఊర్లల్లా గిసోని పని చేసే ఉపాయం చేయకూరి.